హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను పెట్ కోట్స్ తెచ్చుకున్నాను 6 మొన్న షాప్కి వెళ్ళినప్పుడు. ఇవి మ్యాచింగ్ కోసం చీరల కోసం అని తెచ్చేసుకున్నాను. ఇప్పుడు ఈ పెట్ కోట్స్కి అన్నిటికీ స్టిచ్చింగ్ వాళ్ళు ఒక 1 స్టిచ్ చేస్తారు కదా లోపల సైడ్. ఇలా చూడండి, ఇలా వన్ స్టిచ్ చేస్తారు, అది దూరం వేస్తారు. కాబట్టి మనం మళ్ళీ ఏం చేయాలంటే ఇలా స్టిచ్ చేసుకోవాలి. చూడండి, డబుల్ స్టిచ్ చేసుకోవాలి. డబుల్ స్టిచ్ చేసుకోవాలి. లేదంటే మనము ఎక్కడన్నా శారీస్ కట్టుకున్నప్పుడు బయటికి వెళ్ళినప్పుడు ఆ కుట్లు అనేది ఇప్పుకపోతుంది అన్నట్టు. ఇప్పుకపోయినప్పుడు మనకు ప్రాబ్లం అవుతుంది. కాబట్టి స్టిచ్చింగ్ కొత్తవి తెచ్చుకున్నప్పుడు మాత్రమే ఇట్లా అన్నిటికీ పెట్టుకోట్స్కు స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఈ రెండు ఇంకా వేయలేదు, దీనికి వేయలేదు. వీటికి వేసాను చూడండి. ఈ థర్డ్ దానికి, ఇది రెడ్ దానికి వేసాను, ఇది ఒకటి. తర్వాత ఇక్కడ బ్లూ దానికి కూడా వేసాను. తర్వాత ఇది గ్రీన్ కలర్ దానికి కూడా వేసాను. ఇప్పుడు ఇంకా మనకు మిగిలినవి ఏంటి, పింకు, ఈ బ్రౌన్ కలరు, ఇవి మెరూన్ కలర్, ఈ 3 దానికి ఇప్పుడు వేస్తున్నాను. ఫ్రెండ్స్, మీరు కూడా కొత్తవి పెట్టుకోవచ్చు తెచ్చుకున్నప్పుడు ముందే కట్టుకోకుండా ఇట్లా స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాతనే కట్టుకోవడం మంచిది. తర్వాత కుట్లిప్పకపోతే ప్రాబ్లం అవుతుంది మనకు. ఇక మనం ఎక్కడో దూర ప్రయాణం చేసినప్పుడు కూడా అలా అయినప్పుడు చాలా కష్టం అవుతుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే ముందే స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఆ తర్వాత వీటిని ఒక 1 అవర్ వాటర్లో నానబెట్టి మంచిగా ఆరబెట్టుకోవాలి. ఎండను ఇంట్లో ఇక్కడ నీడ ఆరబెట్టుకున్న తర్వాతనే ఫోల్డ్ చేసుకొని మంచిగా. లేదంటే ఇంత లావుగా అయిపోతుంది, లోపల అంతా వాటర్ తగులితే ఎలానో ఉంటుంది. కాబట్టి మీరు ఏం చేయాలంటే ఈ స్టిచ్చింగ్ వేయించుకోవాలి. తర్వాత వీటిని వాటర్లో నానబెట్టి మంచిగా ఎండబెట్టుకొని మడత పెట్టుకొని కట్టుకోవాలి. అప్పుడు మనకు ఎక్కడ పోయినా సేఫ్ ఉంటుంది అన్నట్టు. లేకుంటే చాలా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి నేను ఇవన్నీ స్టిచ్చింగ్ వేసిన తర్వాత మీకు మళ్ళీ ఒకసారి చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ 2 ఉన్నాయి. మనం ఈ రెండింటికి స్టిచ్చింగ్ వేసుకుందాం. ఇప్పుడు ఇవి ఇలా తీసేసుకొని మీరు కూడా అన్నీ ఇలానే స్టిచ్చింగ్ వేసుకుంటే చాలా బాగుంటుంది. చూడండి, అన్నీ పెట్టుకోవచ్చు ఇలా చేసుకుంటే బాగుంటుంది. మనకి ఎక్కడికి పోయినా ప్రాబ్లం ఉండదు. ఓకే ఫ్రెండ్స్, నేను మళ్ళీ అన్నీ కూడా చూపిస్తాను.